హనుమత్ జయంతి సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు పొద్దున్నే ఉదయం నుంచే కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యం. మనమైతే మొత్తం అనంతపురంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాం. చూడవచ్చు, చాలా అద్భుతంగా నిర్మాణం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా 20 అడుగులకు పైగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నేపథ్యం. ఈరోజు ప్రత్యేకంగా ఉత్సవమూర్తులకి క్షీరాభిషేకం, భక్తుల చేతనే క్షీరాభిషేకం కూడా ఈ ఆలయంలో ప్రత్యేకత. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటీవల కాలంలో వివాహం జరిగిన వెంటనే సినీ హీరోయిన్లు రష్మిక వారి జంట కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ చాలా ప్రత్యేకతగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయ ప్రధాన అర్చకులతో పాటు నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. ఏం చెప్తారు సరే? ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయం గురించి ప్రత్యేకత ఏంటి, ఏం చెప్తారు? 16లో స్వామివారి దివ్యమంగళ స్వరూపమైన శ్రీ భక్తాంజనేయ స్వామి 22 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు, 60 టన్నుల బరువు గల శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది 10వ సంవత్సరం. గత 9 సంవత్సరాలుగా 3 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తుండే వాళ్ళము. ఇది 10వ సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి 5 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 5 రోజులలో మొట్టమొదటి రోజున స్వామివారి ఆంజనేయ స్వామి వారికి రామ భజన అంటే చాలా ప్రీతిపాత్రమైనది, చాలా ఇష్టము. కాబట్టి 24 గంటల సేపు అఖండ రామ భజనని మొట్టమొదటి రోజున నిర్వహించడం జరిగినది. వేలాది మంది భక్తాదులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా 2వ రోజున 1000 మంది భక్తాదులచే 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరిగినది. 3వ రోజున వందలాది మంది భక్తులతో హనుమద్ వ్రతాన్ని నిర్వహించినాము. 3వ రోజున శ్రీ మహాలక్ష్మి గణపతి పవమాన సుదర్శన హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు చిట్ట చివరి రోజు 5వ రోజున శ్రీ హనుమాన్ జన్మదినోత్సవం రోజున తెల్లవారుజామునే 5 గంటలకే స్వామివారి మూల విగ్రహమునకు పంచామృత అభిషేకం నిర్వహించి ఇప్పుడు 11 గంటల నుండి వేలాది మంది హిందూ బంధువులకు, భరతమాత ముద్దు బిడ్డలకు అందరికీ స్వామివారి ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం, నారాయణ సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా విశేషంగా అనంతపురంలో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి శిలా విగ్రహాలలో 3వది అనంతపురంలోని హౌసింగ్ బోర్డులోని శిలా విగ్రహము. కాబట్టి అనంతపురంలోని భక్తాదులు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అనేక మంది భక్తాదులు స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు అనంతపురానికి ఆలయానికి విచ్చేస్తున్నారు. ఉదయం నుండి ఒకే విధమైన రష్, ఎక్కువ భక్తాదులు రద్దీతో ఆలయం కిటకిటలాడుతున్నది. ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా ఇదే పద్ధతిలోనే వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు, మొక్కులు తీర్చుకుంటుంటారు. ముఖ్యంగా ఈరోజు స్వామివారి ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు భక్తుల చేతనే క్షీరాభిషేకం చేయించడం ఏంటి అసలు ఆ స్పెషల్ ఏంటి? మనము మామూలుగా ఏ దేవాలయంలో అర్చకులే అభిషేకం చేస్తుంటారు. అయితే మన స్వహస్తాలతో అభిషేకం చేయిస్తే ఆ తృప్తి వేరు, ఆ సంతోషం వేరు. కాబట్టి ఆ విధమైన భక్తిని ఆ విధంగా తృప్తిని భక్తాదులకు కలిగించాలి అనే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని శ్రీవారి ఉత్సవమూర్తికి మన స్వహస్తాలతో పాలతో క్షీరాభిషేకం చేసే సౌలభ్యాన్ని ఆలయంలో మేము గత 5-6 సంవత్సరాలుగా ఏర్పాటు చేశాం. అదే పద్ధతిలోనే వందలాది మంది విచ్చేసిన భక్తాదులందరూ తమ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అదే కాకుండా స్వామివారికి స్వయం హారతి అనే ఒక కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేశాము. తమ యొక్క కుటుంబ జీవనం, సాంసారిక జీవనం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పి స్వామివారి శుభాశిస్సులను కోరుకుంటూ చేసే హారతే స్వయం హారతి. కాబట్టి భక్తాదులందరూ స్వయం హారతులు ఈరోజు దివ్యమంగళ స్వరూపమైన శ్రీవారి భారీ విగ్రహానికి తమ స్వహస్తాలతో హారతి ఇచ్చే కార్యక్రమాన్ని, సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ దాన్ని పాల్గొంటున్నారు. అదేవిధంగా తులాభారము అనే కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. తులాభారంలో 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల నాణ్యాలను
కార్యకర్తలతో స్వీకరించి భక్తితో తులాభారమునకు ప్రదక్షిణ చేసి తులాభారంలో కానుకలు సమర్పిస్తూ ఈ విధంగా తులాభార కార్యక్రమంలో భక్తాదులందు భాగస్వాములు అవుతున్నారు. ఈ విధంగా భక్తాదులలో ఆ విధమైన విశ్వాసాన్ని నిర్మాణం చేయడానికి ఆలయం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ నిర్వహిస్తున్నది. ముఖ్యంగా ఆలయం మరియు స్వామివారి ప్రత్యేకత తెలుసుకునేనా ఇటీవల వివాహం చేసుకున్నటువంటి సినీ హీరో హీరోయిన్లు ఇక్కడికి రావడం ఏంటి ప్రత్యేకత? ఈ ప్రత్యేకత విషయంలో ఆలోచన చేస్తే ప్రతిష్ఠ చేసిన తర్వాత 3వ సంవత్సరం 2018లో ఈ హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగానే రామ భజన నిర్వహిస్తున్నాం. విపరీతమైన భక్తితో రామ సత్సంగం వాళ్ళు భజన చేస్తున్నారు. భజన చేస్తున్నప్పుడు పెద్ద కోతి, మన ప్రాంతంలో ఎప్పుడూ తిరగాడలేని కోతి 8 అడుగులు, దాదాపు 8 అడుగుల ఎత్తు, లావు, గంభీరమైన ఆకారం కలిగిన కోతి, నల్లని ఆకారం కలిగిన కోతి పైన మేడ మీద ప్రత్యక్షం కావడం గమనించారు. మా కార్యవర్గ సభ్యులు ఒకరు చూశారు. దాన్ని చూసిన తర్వాత పక్కన వాళ్ళు చూపించే లోపల ఆ కోతి అదృశ్యమైంది. అక్కడ ఏంటంటే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మృతకస్తకాంజలిం అని చెప్పేసి ఎక్కడ రామనామం జరుగుతుంటుందో అక్కడ భక్తితో ఆంజనేయ స్వామి కూడా ప్రత్యక్షమవుతాడు అని చెప్పేసి మనకు శాస్త్రంలో విన్నాము. అయితే మేము మా కన్నులారా చూసాము, మా కార్యవర్గ సభ్యులంతా చూశారు. కాబట్టి ఇక్కడ స్వామివారు నడియాడుతున్నారు, ఈ స్వామివారు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రసిద్ధమైన విశ్వాసం ప్రజలలో ఉంది. కాబట్టి వివాహమైన వాళ్ళు, కొత్త జంట సాధారణంగా ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకొని నమస్కారం చేసుకొని స్వామివారి దివ్యమైన ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇది మొత్తం మీద అయితే చూడవచ్చు. ఇక్కడ అయితే ఆలయ ఏదైతే ఉందో నిర్మాణం కూడా చాలా అద్భుతంగా, ధ్వజస్తంభం కూడా అద్భుతమైనటువంటి ధ్వజస్తంభంతో కూడినటువంటి ఈ ఆలయం అభయాంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ చాలా శ్రమ కోర్చి ఇక్కడ ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసాం. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ అభయాంజనేయ స్వామి ఆలయం ఈ నగరంలో చాలా అద్భుతమైనది, చాలా ప్రత్యేకతగా కూడా చెప్పుకుంటారు. దాదాపు 22 అడుగులతో ఏర్పాటు చేస్తే ఈ గ్రామము, ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఏదైతే ఉందో పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కూడా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లోనే ఇక్కడ అనేక కార్యక్రమాలు ఈరోజు 5 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు చివరి రోజు భక్తులకు స్వయంగా ఈ క్షీరాభిషేకం కావచ్చు, లేదంటే హారతి కావచ్చు, ఇటువంటివన్నిటిని, ఎందుకంటే భక్తులకి అటువంటివి ఏర్పాటు చేస్తే వాళ్ళకి తృప్తి వేరు, వారి ఆనందం వేరు. కాబట్టి మేము ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేశాం. రాబోయే కాలంలో కూడా భక్తులకు చేరువుగా ఏదైతే ఉందో హిందూ బంధువులకు దగ్గరగా ఈ ఆలయాన్ని అందరికీ సేవలు ఉంటాయి అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.